ప్రైజ్ ది లార్డ్. కీర్తనల గ్రంథము 123వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుకుందాం. ఆకాశమందు ఆసీనుడైనటువంటి వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతిమి. దావీదు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశమందు తన కన్నులెత్తి తన చేతులు చాపి మరి దేవుని వైపు చూస్తూ ఆయనను స్తుతిస్తా ఉన్నాడంట. హల్లెలూయా. ఈరోజు సహాయము కావాలి అని మనుషులని మనం ఆశ్రయిస్తా ఉంటాం, మనుషుల వైపు మనము చూస్తా ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, దేవుని సన్నిధి వైపు నువ్వు ఎప్పుడెప్పుడు నడిపించబడతావా అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో దేవుని వైపు నీవు చూసిన దినాలు ఎంతో తక్కువగా ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రము దినమెల్లా నీ వైపు చేతులు చాపి ఎప్పుడెప్పుడు ఆయన సన్నిధికి వస్తావా, ఆయన సన్నిధిలో నీ ముఖము ఎప్పుడెప్పుడు దేవునికి కనపడుతుందా అని దేవుడు వేచి ఉన్నాడండి. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కనికరము అనేది ఎవరు చూపించలేని పరిస్థితిలో నీవు ఉంటున్నావా? మరి కనికరించని పరిస్థితిలో నీవు ఉంటున్నావా? జాలి చూపడి పరిస్థితిలో నీవు ఉంటున్నావా? ఎంతమందిని ఆశ్రయించిన కనికరము పొందలేని స్థితిలో నీవు ఉంటున్నావా? ఈరోజు దేవుని యొద్దకి రమ్మని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. నీవు శ్రమ దినమున, నీవు దుఃఖ దినమున, నీవు వేదన దినమున నీవు దేవుని స్తుతించినట్లయితే దేవుని కనికరము నీకు ఉంటుందంట. హల్లెలూయా. ఈరోజు మనుషుల కంటే మొదటిగా కనికరించేది దేవుడే అండి. హల్లెలూయా. దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. రోమా పత్రిక 9వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుకుందాం. కాగా పొందగోరు వాని వలననైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు, కానీ కరుణించు దేవుని వలనే అగును. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రార్థిస్తున్న రీతిగా నీ జీవితంలో జరగట్లేదని వేదన చెందుతున్న పరిస్థితులు నీకు ఉండొచ్చు, ఆ విశ్వాసము నీలో కలగొచ్చు. కానీ ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, నీవు ప్రార్థన చేసినందుకు కాదు, కానీ నీవు కన్నీరు కార్చినందుకు కాదు, కానీ నీ బలులో నీ నైవేద్యములను చూసి దేవుడు నీకు సహాయము చేయుట కాదు, కానీ దేవుడంట నిన్ను కనికరించడం వలననే నీకు సహాయము కలుగుతుందంట. హల్లెలూయా. నీవు ఈరోజు దేవుని కనికరాన్ని పొందుకునే దానిగా ఉంటున్నావా? దేవుని సన్నిధిలో ఇంకా నీవు చేసిన నైవేద్యములన్నిటిని జ్ఞాపకము చేసుకుంటూ నీ వాగ్దానాలు నెరవేర్చబడట్లేదే, దేవుడిచ్చిన మాటలని, దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చబడట్లేదు, నా స్తుతులు నా నైవేద్యాలు ఏమైపోయాయని దిగులు చెందుతున్న స్థితిలో నీవు ఉంటున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ స్తుతి కాదు, కానీ నీ నైవేద్యము కాదు, కానీ నీ ప్రార్థన కాదు, కానీ దేవుడు కనికరించకపోతే అంట నీకు మేలు జరగదంట. హల్లెలూయా. దేవుడు కనికరించకపోతే అంట నీ జీవితంలో ఆశీర్వాదం అనేది ఉండదంట. ఈరోజు దేవుని కనికరాన్ని మనం పొందుకోవాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని సన్నిధిలో మనము తగ్గించుకొని ఆయన వైపు నీ స్తుతులను చెల్లించాలి. ఏ విధంగా దేవుని స్తుతించాలి అని అంటే మత్తయి సువార్త చాప్టర్ 22 వర్సెస్ 37. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యాన్ని దేవుడు దీవించుగాక. ఆమేన్. మరి మొదటి ఆజ్ఞనే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాని నువ్వు ఆరాధించాలి. నీ మనస్ఫూర్తిగా నా దేవుడు చేస్తాడు, నా దేవుడు దీవిస్తాడు, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా దేవుడిని నేను స్తుతిస్తాను, నా దేవుడిని నేను ఆరాధిస్తాను అని నీ పూర్ణ హృదయంతో నువ్వు స్తుతిస్తున్నావా? లేక ప్రతిసారి దీవెనల కోసం, ఆశీర్వాదాల కోసం మరి పరుగులెడుతున్నావా? దేవుని సన్నిధిలో ఏ విధంగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఈ ప్రార్థన జీవితంలో దేవుణ్ణి హృదయపూర్వకంగా నువ్వు ఆరాధిస్తున్నావా? హృదయపూర్వకంగా నువ్వు స్తుతిస్తున్నావా?
హృదయపూర్వకంగా నీవు అడుగుతున్నావా? లేక ఇంకా ఎప్పుడు నా జీవితం ఎప్పుడు మారుతుంది, నా జీవితంలో దీవెనలు ఎప్పుడు వస్తాయి, నా జీవితంలో ఎప్పుడు ఆశీర్వాదాలను చూడగలుగుతాను అని నిరుత్సాహపడుతున్నటువంటి స్థితిలో నీవు ఉంటున్నావా? మొదటగా నీ హృదయము, నీ కన్నులు ఆయన తట్టు నీవు తిప్పినట్లయితే దేవుని యొక్క కనికరాన్ని నీవు పొందుకుంటావు. హల్లెలూయా. దేవునికి ఏ విధంగా నీవు దగ్గరవ్వాలో నీ పరిస్థితుల ద్వారా దేవుడు నీకు నేర్పిస్తున్నాడు అని దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. ఆశీర్వాదం నీకు ఎంతో దగ్గరగా ఉంటున్నది. అయితే నీవు చేయవలసింది ఏంటంటే, నాకు సహాయము చేయి అని నీవు సన్నిధిలో, దేవుని సన్నిధిలో నీవు గోచాడినట్లయితే, ఒక యాకోబు వలె, ఒక దావీదు వలె ఓర్పుతో, సహనముతో నీవు ఆత్మీయతని కొనసాగించినట్లయితే దేవుడంట ఆయన కనికరముని చూపించి నిన్ను దీవిస్తాడంట, నిన్ను ఆశీర్వదిస్తాడంట. హల్లెలూయా.